దొమ్మలే మాదిరి పాయ దింగితే దేవర అబ్బాబ్బాబ్బాబ్బా మొన్న పాట నిన్న ట్రైలర్ చేయి బాలయ్య అంతే ఎన్నా బోలన్నా నేను బాలయ్య మెయింటైన్ చేస్తుంటే నేను మించిన వాళ్ళు ఏడిపోయే కేజీఎఫ్ గన్ పెద్దమ్మకే పెద్ద ఆయన యానిమల్కే యానిమల్ వన్ అండ్ ఓన్లీ జై బాలయ్య ఆ త్రిశూలం బట్టి పెద్దమ్మ గన్ను కాల్చుడేంది పోయా బ్రో నీకు ఈ ఐడియా ఎట్లొచ్చింది జకనా నాకు ఈ ఐడియా ఎందుకు వచ్చింది ఎట్లొచ్చిందని కాదు నీకు ఈ ఐడియా ఎందుకు రాలేని సిగ్గుపడండి ఎనీవే బాలయ్య డైలాగ్లు ఒక్కొక్కటి లచ్చింబావులు వెళ్ళినట్టు వెళ్ళి దాని గురించి మాట్లాడే చెక్కు మీకు తెలిసిందే కదా బోయా బాయ్ ఇక బాలయ్య డైలాగ్ గురించి ఏం మాడతాం బాలయ్య అంటే డైలాగ్ అంటే బాలయ్య చీల్చి చెండాడిండి పో అఖండలో ముక్కలు నరికితే అఖండ టూలో కండ నరికిండు టాలీవుడ్లో బీబీటీ కాంబో బాలయ్య బోయా తమ్మని కలిస్తే బాక్స్ ఆఫీస్కి మోతనే ఇంకా నేను కొట్టే బీజంకి దొమ్మలు అదిరినాయి ఇక బాలయ్య బాబాయ్ త్రిశూలం పెట్టి పాకిస్తాన్ గాలను నరుకుతుంటే పరాంపర బీజం కొట్టిన ఆపరేషన్ సింధూర్ మోతనే గాలిలో దడదడనే ఆవుతామనన్నా ఇక మొన్న వచ్చిన పాటల దొమ్మలు అదిరిపాయ దుంకితే దేవరనా దెంగితే దేవరనా నాకు అర్థం కాలేదే ఒకటి వాడి దేవుడు గుడికి ఉట్టినా ఎవడైనా ఒకటినా గట్ట మాట్లాడుతున్నాడు యూజ్లెస్ పిలవ్ బుర్ర ఉందా అరా నీకు భక్తి సినిమాలో బూతు పాట అయిందిరా బ్లడీ పూల్ ఇడింతే బాబాయ్ ఇక మొన్న ఓజీ సినిమాలో ఇంగ్లీష్ పాటు అర్థం కాక త్రిగణన దూత అని చెప్పి సోషల్ మీడియా తిమ్మి తీసిడు వీడు పెద్ద మీమ్ స్టాప్ బాబాయ్ బోయా త్రిశూలం ప్లేస్ కత్తి పట్టుకరా చేసి తిప్పు కొడుకుని మళ్ళీసారి నోరు జారకుండా అవుతాడు అన్న తిప్పమాకనన్న ఏదో 2 రోజులు ఇన్స్టాగ్రామ్లో రీల్ అవుతా అని చెప్పి అట చెప్పిన అన్న ఇంకోసారి ఇడిచేయండి ఈసారి ఇక మళ్ళీసారి ఏనట్లా అన్న బోయన్న నీకు పెద్ద ఫిజిక్స్కి ఫైట్స్కి పెద్ద ప్యాన్ అన్న ఇక మళ్ళీసారి అనిపోయినన్నా చెప్పన్న బాబు డోంట్ ఫోకస్ ఆన్ ది అదర్ థింగ్స్ ఇక మన ఇచ్చే కంటెంట్ ఒక్కొక్కటి ఒక్కో రకం ఉంది ఇక ఈ మీమ్స్లు రీల్స్లు చేస్తేనే ఇక మనకు సినిమాకు బజు బాగా వస్తుంది అప్పుడు మనకు రీచ్ వస్తుంది ఇట్లాంటి రోజుతో మనకు ఉపయోగం ఉంది సర్లే పోయా కానీ ఫస్ట్ అన్ని ప్లేస్లో ఈవెంట్ పెట్టి పాటలు ఈవెంట్ పాట ఎత్తున్నావు కానీ ఇక పడతారు ఎప్పుడు ఈవెంట్ ఫ్యాన్స్ మంచి పొంగ మీద ఉన్నారు ఇక సినిమా ఎప్పుడు చూస్తావు అని చేద్దాంలే బాలయ్య ఈవెంట్ ఇక ఈ నెల అన్నిటికన్నీ కరెక్ట్ సెట్ అయితే ఈ నెల 28న పెడదంతి ప్లాన్ అవుతాం అనుకున్నా పోయన్నా ప్రీలీజ్ ఈవెంట్లా ఇక బాలయ్య బాహుబలి లెక్క చూపిస్తావా ఎంట్రీ అట్లా దింపుతావా లేకపోతే వారణాసిలో మహేష్ బాబు లెక్క త్రిశూలం పెట్టి ఎంట్రీ చేపిస్తావా ఇటే చేపిస్తావు చూతూ తమ్ముడు ఏసారి చూడండి మీరు చూపిస్తా ఎవరు ఊహించని ఎంట్రీ నేను బాలయ్య బాబుతో చేపిస్తా చూసుకుంటున్నాండి నాకు డౌటే పోయన్నా నేను ఎంత డీకోడ్ చేసినా పెద్ద సినిమాలనే పుష్ప లాంటి సినిమాలనే స్టోరీ రాసినా కానీ ఈ అకౌంట్ స్టోరీ మాత్రం జస్ట్ చేయలేకపోతున్నాయి ఇక టైలర్ చూస్తే అటు పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు ఇటు కుంభమేళ అది మంత్ర తంతాలు అంటున్నారు ఈ స్టోరీకి ఇట్లా ఏంది బాబు రమణ్ బాబు నీలాంటి వాళ్ళకే అర్థమైతే ఏముంటుంది లేదు సినిమా కానీ తమ్ముడు సినిమా డిసెంబర్ 5 తారీఖున చూస్తావుగా ఇక నీ రివ్యూకి నాకు గటు ఇటు అయిందనుకో ఇక బాలయ్య బాబుతో చూడలేదని చెప్పిస్తా చూడు పక్క ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే